వెల్కమ్ టు కాంపిటేటివ్ యూట్యూబ్ యూనివర్స్ ఛానల్. ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఒక బుక్ చూద్దామండి. ఈ బుక్ నేమ్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్. ఆథర్ వచ్చేసి టి ఆంజనేయులు. ఇది మెయిన్ బుక్ 4th ఎడిషన్ 2025లో రిలీజ్ అయిందండి. రీసెంట్గా రిలీజ్ అయిన బుక్. దీనికి మ్యాప్ పాయింటింగ్ ఎంటీ మ్యాప్స్ అన్న బుక్లెట్ ఫ్రీగా ఇస్తారు. సో మ్యాప్ పాయింటింగ్ మ్యాప్స్ ఉంటాయన్నమాట. ఎంటీ మ్యాప్స్, ఇండియా మ్యాప్స్ ఉన్నాయి, తర్వాత వరల్డ్ మ్యాప్స్ ఉన్నాయి. తర్వాత ఖండాలు, సో కొన్ని ఎంటీ మ్యాప్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏపీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మ్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రీ బుక్లెట్ అండి, జస్ట్ మ్యాప్స్ మాత్రమే ఉంటాయి ఇందులో. సరే మనం మెయిన్ బుక్ చూద్దాం ఒకసారి. సో ఈ బుక్ యొక్క ప్రైస్ వచ్చేసి 599 ఉందండి. మనకు ఆఫర్స్లో 400 to 450 రూపీస్లో కూడా వచ్చేస్తుంది ఆన్లైన్లో. ఇండెక్స్లోకి మనం వెళ్ళినట్లయితే టోటల్గా 180 టాపిక్స్ ఉన్నాయి, మీరు చూడవచ్చు. లాస్ట్ టాపిక్ సైనిక విన్యాసాలు 386 to 387, అంటే టోటల్గా 387 టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి టాపిక్స్ ఏమున్నాయో. సో మనం బుక్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా ఉంది కంటెంట్. ఇండియా మ్యాప్ బేసిక్స్ అని చెప్పేసి ఫస్ట్ టాపిక్ అన్నమాట. ఈ బుక్ అనేది మ్యాప్ పాయింటింగ్ వైజ్ చాలా బాగుందండి. పిక్చర్స్తో కూడిన బుక్ ఇది, కలర్ ఎడిషన్. జనరల్ నాలెడ్జ్ని బేసిక్గా కవర్ చేస్తుంది ఈ బుక్, డెప్త్గా అయితే కవర్ చేయలేదు. సో పిక్చర్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. సరిహద్దులు, రాష్ట్రాలు, జనాభా, ఒకసారి చూస్తే అబ్జర్వ్ చేయండి బుక్ ఎలా ఉందో. సో ప్రతి సంవత్సరం వీళ్ళు టాపిక్స్ పెంచుకుంటూ వెళ్తారనమాట ఎడిషన్ వచ్చినప్పుడల్లా. ఏదన్నా కానీ ఒక టాపిక్ని పిక్చర్తో ప్రజెంట్ చేయడం జరిగింది ఈ బుక్లో. ఈ జీకే బుక్ అనేది మనకి చాలా బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేయడం జరిగింది, డైరెక్ట్గా వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఈ బుక్ మనకి డిఎస్సికి ఉపయోగపడుతుందా అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. నేను ప్రీవియస్ పేపర్ చూపిస్తాను. ఇది ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ అండి, 2018. ఇందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. శుంగ రాజవంశం స్థాపకుని కుమారుని ప్రేమ కథ గల ప్రాచీన పుస్తకం
ఇందులో ఏదని కొన్ని బుక్స్ ఇచ్చాడు. మన బుక్లో ఊరక మాల వికాగ్ని మిత్ర కాళిదాసు రచించాడు అని ఉంటుంది ఈ బుక్లో. ఇంత డెప్త్గా ఇవ్వలేదన్నమాట. సో ఈ బుక్ అనేది మనం ఈ బిట్ని అటెంప్ట్ చేయలేము మనం. సో కేంద్ర పాలితం కానిది ఏంటి, ఇది బేసిక్ బిట్ కాబట్టి ఇది కవర్ చేయొచ్చు. సో ఇక్కడ 4వ బిట్టు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 1939వ సంవత్సరంలో వీరిని ఓడించి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. సుభాష్ చంద్రబోస్ ఏ సంవత్సరంలో అధ్యక్షుడయ్యాడు అనేది ఉంది, కానీ ఎవరిని ఓడించాడు అనేది ఈ బుక్లో కవర్ చేయలేదండి. సో ఈ బుక్ కూడా పెట్టలేము. ఎబోలా వైరస్ అనే పేరు ఒక వైరస్ పెట్టడానికి కారణం ఏంటి అని అడిగారు. సో ఎబోలా అనే దానికి వేరే పేరు ఇచ్చారు, కానీ ఈ బుక్లో రీజన్ ఇవ్వలేదు. సో ఈ బుక్ కూడా మనం మార్క్ చేయలేమండి. తర్వాత పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ యొక్క ప్రధాన కేంద్రం గల నగరం, ఈ బిట్ కూడా లేదండి. గుడ్ గవర్నరెన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం, ఇది కూడా లేదు. హిమాచల్ ప్రదేశ్లో అతి పొడవైన నది, నదులు ఏంటి అనేది ఇచ్చాడు, కానీ పొడవైన నది అని ఇవ్వలేదండి ఈ బుక్లో. సో ఈ బిట్ కూడా పెట్టలేం. గోదావరి ఉపనదులు, ఈ బిట్ అయితే కవర్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులను ఈ నగరంలో ప్రదానం చేస్తారు, ఈ బిట్ అయితే కవర్ చేయడం జరిగింది. మిగతాటివన్నీ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ని ఈ బుక్ కవర్ చేయదు, ఓన్లీ జీకే పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తుంది. సో అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కరెంట్ అఫైర్స్ మినహాయించి మిగతా బిట్స్ ఏ బిట్స్ని కూడా డైరెక్ట్గా ఈ బుక్ కవర్ చేయట్లేదు. సో ఈ బుక్ అనేది ఎక్కువగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్స్ వీటికి ఉపయోగపడుద్ది. డిఎస్సి లెవెల్లో అయితే ఈ బుక్ మనకు అంతగా ఉపయోగపడలేదు. అయితే బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాలెడ్జ్ కోసం అయితే చక్కగా చదువుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్కి షేర్ చేయండి.